ఇప్పుడు జనరల్‌గా 'సుమ' గారు అనగానే అందరూ యాంకర్ అంటారు. బట్ షీ ఈస్ Right. అన్ యాక్ట్రెస్ టర్న్డ్ యాంకర్. Yes, sir. Yeah. రాజీవ్ గారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. Right. కొంచెం వెనక్కెళ్తే మీ తాతయ్య గారు, మీ నాన్నమ్మ గారు సూపర్ స్టార్స్‌ని ట్రైనప్ చేసిన Right. ట్రైనర్స్. అంటే Yeah. ద యాక్టింగ్ అనేది మీ జీన్స్‌లో ఉంది. Right. అటు ఇటు రెండు వైపులా బ్లడ్‌లో ఉంది అవును యాక్చువల్‌గా. సార్. సో దాని వలన వచ్చిన ఇంట్రెస్టేనా? లేదంటే గనక అసలు ఎప్పుడు ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్. రైట్. ఐ హావ్ టు పర్స్యూ దిస్ యాస్ మై కెరీర్ అని ఎప్పుడు అనిపించింది మీకు ఫస్ట్? సో ఇది ఒక 2 నిమిషాలు తీసుకుంటా సార్, ఎందుకంటే ఇది Yeah, నాకు చాలా please. ఇష్టమైన క్వశ్చన్. సో పుట్టినప్పుడు నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లోనే పుట్టాను సార్. తాత నాన్న వాళ్ళ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉండింది. ఫస్ట్ Okay. ఫ్లోర్లో ఇల్లు ఉండేది, కింద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నడిపించేవాళ్ళు బేస్మెంట్ దగ్గర. సో నేను ఆడుకోవడం అంతా కూడా కింద అక్కడ ఆడుకునేవాడిని. అండ్ లైక్ వెరీ ఎర్లీ ఏజెస్, అంటే ఒక 4 years వరకు అక్కడే ఉన్నాం. సో సబ్ కాన్షియస్గా డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది సార్, ఎందుకంటే అమ్మ వర్క్స్ నడుస్తూ ఉంటాయి, నాన్న వర్క్స్ నడుస్తూ ఉంటాయి, వాళ్ళు చేసేది ఇది. అండ్ నేను చిన్నప్పుడు సినిమాలు చూడడం మొదలెట్టేశాను. సో సబ్ కాన్షియస్గా ఇట్ డెఫినెట్లీ మైట్ హవ్ ప్లేడ్ రోల్. బట్ ఎక్కడో ఆ ఏజ్లోనే ఒక తెలియని ఒక హోమ్లీ ఫీలింగ్, ఒక తెలియని ఒక ఇష్టం పట్ల ఈ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, యాక్టింగ్ కానీ ఫిల్మ్ మేకింగ్ కానీ, సో అది డెవలప్ అయిపోయింది. అంటే లైక్ నేనేదో ప్రయత్నిస్తే వచ్చింది కాదు. కొన్నిసార్లు మనకి ఇప్పుడు అమ్మ పట్ల ప్రేమ ఉంటుంది కదా సార్, అది మనం ప్రయత్నిస్తే కానీ, లేదా మనం ఇప్పుడు అమ్మని ప్రేమించాలి అనుకుంటే రాదు, అది వచ్చేస్తుంది అలా ఆటోమేటిక్గా. అలాగా నిజంగా చెప్పాలంటే మా అమ్మ, నా కుటుంబం తర్వాత నిజమైన ప్రేమ ఏదైనా ఉందంటే అది సినిమాని. అది నాకు ఫార్చునేట్లీ అలాగా చిన్న వయసులోనే అది వచ్చింది. అది బ్లెస్సింగ్ అనుకుంటాను. సో సబ్ కాన్షియస్గా ఇవైతే డెఫినెట్గా రోల్ ప్లే చేసి ఉంటాయి. బట్ ప్రేమ చాలా అంత డీప్ ఇన్ అవ్వడం వల్ల సబ్ కాన్షియస్గా వచ్చిన ఇన్ఫ్లుయెన్స్లు ఇవన్నీ కూడా అవసరం లేదు, నాకు ఈ ప్రేమ చాలు అని ఫిక్స్ అయిపోయి ఉన్నా. ఓకే. అంటే మరి తాతగారు ఏమైనా నేర్పారా? ఓనమాలు ఏమైనా నేర్పారా? అవును సార్. నేను యాక్చువల్లీ తన లాస్ట్ స్టూడెంట్ని. తను వెళ్ళిపోయే ముందు తన దగ్గర క్లాసెస్ తీసుకున్నా కొన్ని, అంటే ఒక 1-2 months 3 months తన దగ్గర గడిపాను ప్రైవేట్గా. అంటే లైక్ 1-on-1 క్లాసెస్ జరిగాయి. రియలీ నా అదృష్టం, అది నాకు వచ్చింది ఆ ఆపర్చునిటీ. ఒకవేళ అది జరగకపోయింటే నిజంగా అది చాలా రిగ్రెట్ అయ్యేవాడినేమో, దట్ అయ్యో నేను మా తాత దగ్గర క్లాసెస్ తీసుకోలేకపోయానే అనేది. అది డెఫినెట్గా జరగడం వల్ల ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ అది చాలా మేజర్ రోల్ ఇన్ మై లైఫ్ ప్లే చేసింది. అంటే ఫర్ యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా 99% అక్కడే నన్ను చెక్కి బయటకు వదిలేరు అని నమ్ముతున్నా సార్. ఎస్. అయితే బేసిక్గా సుమ గారు ఎప్పుడు బిజీగా ఉంటారు, రాజీవ్ గారు బిజీగా ఉంటారు. అంటే ఒకసారి మనం సినిమాల్లోకి వచ్చామంటే, ఈ ఫీల్డ్లోకి వచ్చామంటే అన్సర్టనిటీ, అంటే ఫ్యామిలీ టైం ఎప్పుడు ఇస్తామో ఎప్పుడు ఇవ్వమో తెలియదు మనకి. సో దానివల్ల ఏంటంటే సినిమాలో సక్సెస్ అయిపోయిన వాళ్ళు కూడా అనవసరంగా వచ్చామేమో ఈ ఫీల్డ్కి, వేరే ఏదైనా ఫీల్డ్లో అని అనిపిస్తారు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు సరదాగా జనరల్గా. సో మరి ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ఫేస్ చేసి ఉన్నారు వాట్ ఈజ్ అంటే ఫ్యామిలీ టైం ఎలా ఉండదనేది. సో మరి మీరు వస్తారన్నప్పుడు అందరూ సినిమాల్లోకి వెళ్తారు. చాలా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు నా వర్క్ కూడా మొదలైపోయిన దగ్గర నుంచి చాలా తక్కువ టైం దొరుకుతుంది మాకు స్పెండ్ చేయడానికి. కానీ ఇప్పుడు చాలా రేర్గా, ఇప్పుడు ఒక వారానికి 2 సార్లు. ముందు జనరల్గా అమ్మ నాన్న షూటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేసేవాళ్ళం రాత్రి కూర్చొని. ఇప్పుడు అది కూడా చాలా రేర్గా అయిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు నాకు నైట్ షూట్ జరుగుతుంటే, లేకపోతే ఇంకో ప్రమోషన్, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతూ ఉంటుంది, నేను వచ్చేటప్పుడు 10:30 అయిపోతుంది. సో అలాగా కొంచెం తగ్గింది. బట్ మేము ప్రయత్నిస్తున్నాం అది ఎక్కడా తగ్గకుండా ఉండాలని. సో అదైతే డెఫినెట్గా కొంచెం ఆ స్పేస్ని తగ్గించింది. బట్ వీఆర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్. వస్తానన్నప్పుడు ఓకే అన్నారా? ఇంకేమన్నా అంటే కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు కొంతమంది, ఒక 2 years 3 years ట్రై చేయని కొంతమంది అంటారు. కొంతమంది ఇలాగే అంటే అది తప్పేం కాదు. నేనేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ గాన్ త్రూ ఇట్ కాబట్టి దే హ్యావ్ సమ్ ఫ్రేమ్ లైన్స్ అనేవి పెడుతుంటారు అలాగా. మరి మీకేమన్నా వస్తానన్నప్పుడు ఏం చెప్పారు? ఏం చెప్పలేదు? సో నాకేమనిపించిందంటే సార్, ఏ రోజు కూడా నాకు ఇలాగ ఫ్రేమ్ గైడ్ లైన్స్ కానీ ఇంతే డ్యూరేషన్లో మనం చేసుకోవాలి అని ఏ రోజు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు, నా అదృష్టం ఏంటంటే దే స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మీ. నా సినిమా పిచ్చిని కానీ ప్యాషన్ కానీ చూసినప్పుడు దే రియలీ సో దట్ స్పార్క్ ఇన్ మీ. అండ్ దే నెవర్ పుట్ మీ ఇన్ ఓకే 3 సంవత్సరాలు ట్రై చేయి, అప్పుడు కాకపోతే వేరే దగ్గర చూద్దాం అని ఏ రోజు ఆప్షన్ బి అన్నట్టు నాకు ఏమీ పెట్టలేదు. వన్ అండ్ ఓన్లీ కెరీర్, ఎస్ దిస్ ఇస్ ద ఓన్లీ ఫోకస్ కొండు, దీన్నే కొట్టు అని చెప్పి వాళ్ళు కూడా అంటే లైక్ దే యూస్ టు సపోర్ట్ మీ. సో అది చాలా అదృష్టం అని నమ్ముతున్నా. ఎస్. అయితే నిర్మలా కాన్వెంట్కి తర్వాత బబుల్ గమ్కి ఎంత గ్యాప్ ఉంది మధ్యలో?
ఆల్మోస్ట్ అది 2012-13 షూట్ చేసాం సార్. ఇది 10 years, ఆల్మోస్ట్ 10 years గ్యాప్. 10 years. మరి ఒక్కసారి జనరల్ గా ముఖానికి రంగు పడితే నెక్స్ట్ ఇంకా ఉండలేము. అవును. ఎప్పుడు మళ్ళీ షూటింగ్ చేద్దామా, ఎప్పుడు ఇదే ఆలోచనలో ఉంటారు కదా. Yeah. మరి ఈ 10 ఏళ్ల పాటు ఏంటి ఓన్లీ గ్రూమింగ్ కే సరిపోయిందా, లేదా మధ్యలో ఏమన్నా? 2-3 థింగ్స్ చేశాను సార్ మధ్యలో కూడా. బట్ ప్రైమరీగా అప్పుడు వరకు ఎలా ఉండింది సార్ మైండ్ సెట్, ఐ విల్ డూ ఎనీథింగ్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్, ఐ విల్ డూ ఎనీథింగ్ టు లర్న్. ఇప్పుడు ఒక సెట్లో ఇప్పుడు నేను నిర్మలా కాన్వెంట్లో చేసినా కూడా నాకు దాంట్లో నుంచి నేర్చుకోవడానికే నేను వెళ్ళాను. ఓకే, నాకు ఈ సినిమా ఇచ్చేసేయాలి, నేను సూపర్ హీరో అయిపోవాలని ఏ రోజు అనుకోలేదు. ఇట్ వాస్ అమ్మ నాన్న కూడా చెప్పింది ఆ రోజు ఏంటంటే దట్ డూ దిస్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా దిగడం వేరు, కొంచెం ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ చేసుకుని దిగడం వేరు అని ఆ మైండ్ సెట్తో నన్ను ది ఎంకరేజ్ మీ టు డూ దట్. సో యా, ఆ గ్యాప్ ఇంకా చేయాలని ప్రతిరోజు ఉండేది. బట్ లుకింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ, ద రైట్ ప్లేస్మెంట్ అనే నమ్మాను అప్పుడు కూడా.